పంపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. తండ్రి వందనం, క్రీస్తు వందనం, ఆత్మదేవ వందనం, ఏక దేవ వందనం, ఏక దేవ స్తోత్రం, సిలువనాథుడ ఆరాధన, సిలువనాథుడ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి శిలువ మహోత్సవం 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి, సామ్రాజ్య చక్రవర్తులు అనేక మంది క్రైస్తవత్వమును అణచివేయాలి అని వారి యొక్క మూర్ఖత్వముతో ఆ క్రైస్తవులను వేదహింసలకు గురి చేశారు. అపోస్తులు మొదలుకొని అనేక మంది వేదహింసలు అనుభవించారు. కానీ ఈ 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవత్వాన్ని స్వీకరించిన తర్వాత క్రైస్తవము ఒక బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఎదగాలి, దేవుని బిడ్డలుగా ఎదగాలి అని ఆయన మహాత్మంగా ప్రకటించారు. దానికోసం ఎంతో కృషి చేశారు. ఆమె కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి అయినటువంటి హెలీనా ఈ యెరూషలేములో ఉన్నటువంటి యూదులను, క్రైస్తవులను మరి ప్రోత్సహించి క్రీస్తు ప్రభువు మరణించినటువంటి శిలువను మనం కనుగొనాలి అని ఆ 4వ శతాబ్దంలో ఆ యొక్క కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ క్రీస్తు ప్రభు శిలువను వెతుకుతున్న సందర్భంలో 3 శిలువలను కనుగొన్నారు. యేసు ప్రభు శిలువ, ఆయన కుడిపక్క ఎడపక్కన దొంగల శిలువ పెట్టినటువంటి దొంగల యొక్క శిలువలను కూడా కనుగొన్నారు. కానీ ఈ 3 శిలువలలో ఏది నిజమైనటువంటి క్రీస్తు మరణించినటువంటి శిలువ అని తెలుసుకోవటానికి ఒక కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తిని మరి ఒక మరణించినటువంటి ఆ యొక్క పార్థివ దేహాన్ని ఆ యొక్క శిలువ మీద ఉంచినప్పుడు కుష్ఠరోగంతో ఉన్న వారికి స్వస్థత కలిగినది. ఆ మరణించినటువంటి వ్యక్తికి జీవాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఆ నిజమైనటువంటి శిలువను కనుగొని కాన్స్టంటైన్ చక్రవర్తి యెరూషలేములో గొప్ప దేవాలయాన్ని నిర్మించి దాంట్లో ఆ శిలువను ఉంచడం జరిగింది. పర్షియన్ చక్రవర్తి మరలా ఈ యొక్క కాన్స్టంటైన్ చక్రవర్తిని ఓడించి ఆ శిలువను యెరూషలేములో నుంచి తీసుకుని తన విజయాన్ని గుర్తుగా తీసుకుని తన దేశానికి తిరిగిపోయాడు. మరలా బైజంటైన్ చక్రవర్తి ఆ పర్షియన్ చక్రవర్తిని ఓడించి తన విజయానికి గుర్తుగా మరలా ఆ శిలువను తీసుకుని వచ్చి యెరూషలేములో దేవాలయంలో ఉంచడం జరిగింది. ఆ విజయాన్ని గుర్తుగా తీసుకుని వచ్చి ఆ శిలువను మరలా యెరూషలేములో ప్రతిష్ఠించిన రోజు నాడు ఈ శిలువ మహోత్సవంలో వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో కొనియాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అనేది ఈ రోజు పండుగకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. తల్లి శిశువుల ద్వారా మనము దేవుడి యొక్క విశ్వాసంలో నడిపించబడుతూ ఉన్నాం. ఎవరు ఈ స్లేవ మీద వేలాడింది? ఆ స్లేవ క్రీస్తు ప్రభువుకు ముందు ఆ స్లేవ మరణము దొంగలకు, దోపిడీదారులకు, నరహంతకులకు మరియు దేశద్రోహులకు ఆ శిలువ మరణాన్ని ఆనాటి రోమా సామ్రాజ్యం చక్రవర్తులు విధించేవారు. కానీ ఏ నేరము చేయనటువంటి క్రీస్తు ప్రభువు, ఇదిగో ఆది కాండంలో మనం ఎంచు ఉన్నాం. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము, అవ్వలు ఏ చెట్టు పడ్డైతే తినొద్దన్నారో, ఏ చెట్టు మీదకైతే ఆ యొక్క సాతానుడు ఎక్కి ఆ యొక్క ఆది తల్లిదండ్రులను మోసపుచ్చి ఆది తల్లిదండ్రులను దేవునికి అవిధేయులుగా చేశారో, అదే చెట్టు మీద వేలాడినటువంటి క్రీస్తు ప్రభువు దేవునికి విధేయుడై జీవించి ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. విధేయత కలిగి జీవించి దేవుని యొక్క మాటకు చిత్తము నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయత కలిగి ఆ విధేయత వలన క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించి మరలా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించారు. ఆది తల్లిదండ్రులు చేసినటువంటి అవిధేయత వలన
పరలోకపు ద్వారములు మూసివేయబడ్డాయి. పరలోక ద్వారములు మూసివేశాడు దేవుడు. వారిని బయటికి వెళ్ళి ఏదైనా తోటలో మీరు కష్టపడి పనిచేసుకుని బ్రతకండి, మరలా నిత్య జీవంలోనికి రాలేదు అని పరలోకపు ద్వారాలు మూయబడ్డాయి. కానీ నూతన ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభు దేవునికి విధేయత కలిగి జీవించి శిలువ మీద మరణించడం ద్వారా, తన యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానముల ద్వారా దేవుడు మరలా పరలోకపు ద్వారాలను తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మానవుల పైన, ఈ లోకం పైన, ఆయన సృష్టించుకున్నటువంటి సృష్టి పైన దేవుని యొక్క ప్రేమ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సువిశేష పట్టణంలో ప్రియ యోహాను గారు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయము 16వ వచనంలో మనం వింటున్నాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించను, అనుగ్రహించను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనం చెందక నిత్య జీవం పొందుటకై ప్రభువు దేవుడు చేసాను. దేవుడు తన ఏకైక కుమారుని మనందరికీ కూడా ప్రసాదంగా అనుగ్రహించాడు, ఒక బహుమతిగా అనుగ్రహించాడు. మన రక్షణార్థం తన దివ్య కుమారుడు, ఏకైక కుమారుని యొక్క ఆ శిలువకు, శ్రమలకు గురి చేసి ఆ శిలువ మీద ఆయన మరణించాలి అని, ఆయన యొక్క శిలువ మరణము ద్వారా విజయాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలని, ఆయన యొక్క శిలువలో కాల్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి రక్తములో మనమందరము కడగబడాలి అని, కడిగి పవిత్రపరచబడినటువంటి మనము మరలా దేవుడికి విధేయత కలిగి జీవించే బిడ్డలుగా, ఆది తల్లిదండ్రుల యొక్క అవిధేయత మనలో ఉంది. కానీ క్రీస్తు ప్రభుని యొక్క శిలువ రక్తములో కడగబడినటువంటి మనము ఆయన శిలువ శ్రమల మరణము ద్వారా మరలా మనలను తండ్రితో విధేయత కలిగినటువంటి బిడ్డలుగా చేసుకున్నందుకు మనమందరం కూడా తండ్రి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించను. ఎవరైతే ఆ శరీరం మీద వేలాడినటువంటి క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం ఉంచుతారో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక ప్రీతి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించవచ్చు, నీవు రక్షింపబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు అని వాక్యము ద్వారా సెలవించినటువంటి దేవుడు ఈ ప్రీతి పౌలు గారి ద్వారా కూడా ఈ రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నారు, నీ నోటితో యేసు ప్రభువు అని, ఆయన నా కోసం శిలువ శ్రమలు అనుభవించాడని, శిలువలో మరణించాడని, ఆ శిలువ శ్రమల మరణం నుండి ఉత్థానమయ్యాడని నీవు విశ్వసించినట్లయితే, నీవు నోటితో ఒప్పుకున్నట్లయితే, నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మన రక్షణ ఆ ప్రభువు మీద ఉంది. ఆ ప్రభువు శిలువలో వేలాడినటువంటి శిలువలో నుండి మనకు రక్షణ ప్రసాదించాడు దేవుడు. ఆ శిలువలో నుండి దేవుడి యొక్క ప్రేమను మనకు కురిపించాడు. ఆ శిలువలో నుండి దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి మనలను ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ దేవుడు ఆ సేవల నుండి మన పాపములను మన్నించాడు. ఆ సేవల నుండి మన దోషములను మన్నించాడు. ఆ సేవల నుండి మన యొక్క అతిక్రమలన్నింటినీ కూడా తుడిచివేశాడు. ఆ సేవల నుండి మనకు రక్షణ ప్రసాదించాడు. ఆ సేవలో మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ శిలువ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము ఆ యొక్క సేవలో వేలాడినటువంటి క్రీస్తు ప్రభువును చూస్తున్నాం. నీ శ్రమలో, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ కన్నీళ్లలో, నీ సంతోషంలో ప్రభువుని వెంబడించాలి. అందుకే మత్తయి సువార్తలో మనం వింటూ ఉన్నాం, ఎవరైతే నన్ను అనుసరింపగోరువాడు తను తాను త్యజించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి, నన్ను అనుసరించాలని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి నీ శిలువ?
ఏమిటి మన సిలువ అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు సిలువ శ్రమతో కూడుకున్నటువంటి సిలువ. క్రీస్తు సిలువ మన పాపములను ఆయన భుజాల మీద వేసుకుని మోసినటువంటి సిలువ. క్రీస్తు సిలువ మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించినటువంటి సిలువ. క్రీస్తు సిలువ మన యొక్క పాపములను కడిగి శుద్ధీకరించి ఆయన రక్తంలో మనకు నూతన జీవాన్ని ప్రసాదించినటువంటి సిలువ. ఆ సిలువను మనం వెంబడించాలంటే మన అనుదిన జీవితంలో కూడా ఎదురయ్యేటటువంటి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమ అనుభవిస్తూ కూడా ఆ శ్రమలో మనము క్రీస్తు ప్రభు సిలువలో శ్రమలో పాల్పంచుకుని ఆ ప్రభుని వెంబడించి ఆ కల్వరి గిరిలో వేలాడినటువంటి సిలువ క్రీస్తు నామమున యందు విశ్వాసం నుంచి నమ్మకం నుంచి ఆయన పాదాల చెంత చేరినప్పుడు ఆయన రక్తములో కడిగి పవిత్రపరచబడి మనము దేవుని యొక్క రాజ్యములో వారస భూమిలో క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి నూతన జీవాన్ని పొందుకున్న బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రవేశ ఉత్సవంలో పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో మనం విని ఉన్నాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏముంది నాలో గొప్ప చెప్పుకోవటానికి? ఆయన అంటున్నాడు, మన ప్రభువు యేసుక్రీస్తు సిలువ గురించి మాత్రమే మనం గొప్పగా చెప్పుకుందాము అంటున్నాడు. ఏముంది మన జీవితంలో చెప్పుకోవటానికి? బలహీనమైనటువంటి మనం, దుర్మార్గమైనటువంటి మనం, పాపములో ప్రతినిత్యము అనేకమైనటువంటి అబద్ధాలతో, అన్యాయంతో, అక్రమాలతో జీవిస్తున్నటువంటి మనం ఏముంది మన గురించి చెప్పుకోవడానికి గొప్ప? దేవుడు మన పాపములను మన్నించాడు అని, క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానము చేత నా జీవితాన్ని మార్చాడు అని, నేను ఆ ప్రభుని విశ్వసించాను కనుక ఆ ప్రభు నాకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు అని, ఆ ప్రభు వేలాడినటువంటి శిలువను, ఆ ప్రభు మరణించినటువంటి శిలువల గురించి మనం గొప్పగా చెప్పాలట. పునీత పౌలు గారు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకమునంతా కూడా నన్ను చెత్తగా భావించాడు. ఎందుకు తెలుసా? క్రీస్తుని గురించి తెలుసుకోవాలని, ఆ క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానముల గురించి తెలుసుకోవాలని, అవసరమైతే ఆ ప్రభుని యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానంలో కూడా నేను భాగాన్ని పొందుకోవాలని, పాలి భాగస్వామి కావాలని నా కోరిక. దానికోసం ఈ లోకమంతా కూడా నేను చెత్తగా భావించాను అని అంటాడు. నేను కాదు జీవించేది, ఆ క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. నేను మరణించడను జీవించడను ఆ క్రీస్తు కొరకేనని గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనము ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం, ఎన్నోసార్లు పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాం, ఎన్నోసార్లు దివ్య బలి పూజలో పాల్గొని ఉంటాం. కానీ ఆ ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించే ముందు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవా, నీ శిలువ ప్రేమ విందు, నీ శిలువ బలియాగములో నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆధ్యాత్మిక ఆధారముగా నీవు నన్ను ప్రేమించి నా పాపమును క్షమించి నీ రక్తమును కడిగి నీ రక్తమును నీ శరీరమును నాకు ఆధ్యాత్మిక ఆహారంగా ప్రసాదిస్తూ ఉన్నావే, మరి దీనికి బదులుగా నేనేమి చేయగలుగుతూ ఉన్నాను, నేనేమి అర్పించగలుగుతూ ఉన్నాను నీకు అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఏమంటాడో తెలుసా? దేవా, విరిగి నలిగినటువంటి హృదయమును, వినయాన్వితమైనటువంటి హృదయమును నాకు ప్రసాదించు, నూతనత్వమును నాలో కలిగించు, నా పాపము స్థితించడానికి లేవనెత్తి పుణ్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నాకు ఒక నూతన శక్తిని ప్రసాదించు, నూతన బలమును ప్రసాదించు అని దావీదు కీర్తన 51వ అధ్యాయంలో మనం వింటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో పౌలు గారు చెబుతూ ఉన్నాడు, ఈ నోటితో క్రీస్తు ప్రభువని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏదైనా మానవుడు హృదయంలో విశ్వసించి నీతిమంతులను నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఒకవేళ ఇప్పటి వరకు క్రీస్తు ప్రభు యొక్క రక్షణను పొందలేకపోయి ఉంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్షణను నిరాధారం చేస్తూ ఉంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్షణను దృఢీకరించి ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని కొలస్సీయులకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇది. క్రీస్తును నీ నోటితో రక్షకుడుగా అంగీకరించు, నీ హృదయంలో రక్షకుడుగా అంగీకరించు, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు అని అంటూ ఉన్నాడు. ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి మనము ఆ శ్లేవ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. శ్లేవ దేవుని ప్రేమ గుర్తు, శ్లేవ దేవుని యొక్క దైవ గుర్తు, శ్లేవ దేవుని యొక్క క్షమాపణ గుర్తు, శ్లేవ దేవుడు నిత్య జీవాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ గుర్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దివ్య బలి పూజలందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో నా నోటితో నీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు నా రక్షకుడని, నా జీవితానికి నా కుటుంబానికి రక్షకుడని, నా జీవితానికి నా కుటుంబానికి కాపరి అని, నా జీవితానికి నా కుటుంబానికి ఇదిగో నీ కుమారుడి ద్వారా క్షమాపణను ఇచ్చావని, ఇదిగో నా జీవితానికి నా కుటుంబానికి రక్షణను ప్రసాదించావని, నిత్య జీవాన్ని ప్రసాదించావని విశ్వసిస్తూ ఉన్నాను. ఇదిగో దేవా, ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా నా పాపములు క్షమించి నాకు పరలోకపు నిత్య జీవాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు అని అంటూ ఉన్నాడు. ప్రభువు క్రీస్తు ఈ లోకమునకు రక్షకుడిగా పంపించాడు కానీ ఈ లోకాన్ని ఖండించేటటువంటి వ్యక్తిగా పంపించలేదు. ఆ రక్షణ మనం ఎల్లప్పుడూ కూడా మనము మన కుటుంబం పొందుకోవాలి అని, ఇదిగో జక్కయ్య ప్రభుని చూడాలి అని ఆశపడ్డాడు. ఆ జక్కయ్యతో ప్రభు అంటూ ఉన్నాడు, జక్కయ్య ఇది త్వరగా దిగరా, నేను ఇంటికి రావాలి అన్నాడు. ఆ జక్కయ్య ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ ప్రభువు ఆయనకి జక్కయ్య ఇంటికి తన కుటుంబానికి రక్షణ ఇచ్చి అంటూ ఉన్నాడు, నేడే ఈ కుటుంబానికి ఈ గృహానికి రక్షణ వచ్చింది అని. నేడే ఈ కుటుంబము అబ్రహాము విశ్వాసంలో నింపుతున్నటువంటి అబ్రహాము కుమారుడే, ఈ కుటుంబము అబ్రహాము సంతానమే అని తెలియజేశారు. మరి మన కుటుంబాన్ని చూసి మన జీవితాన్ని చూసి ఆ క్రీస్తు ప్రభు మాట అనగలిగినప్పుడు నిజంగా మనం రక్షణ పొందిన వారంగా ఉంటాం. క్రీస్తు ప్రభుని యొక్క శ్లేవలో మడిచినటువంటి ప్రభుని యొక్క రక్తంలో కడిగి పవిత్రపరచబడినటువంటి బిడ్డలుగా కుటుంబాలుగా ఎదుగుదాము. దేవుడు తన అపారమైనటువంటి ప్రేమ, కరుణ, దయ, శాంతి, సమాధానములను, దీవెనలను మీకు మీ కుటుంబానికి ధారాళంగా అనుగ్రహించుదురుగాక. అందరూ కూడా లేచి నిలుచుండి మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరి అక్కడ నుండి జీవించవాలను చేయవచ్చు. పవిత్రాత్మని సూచించినారు. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సమంగా ప్రయోజనం సృష్టిస్తున్నారు. పాపములను ప్రదర్శిస్తున్నారు. శరీరంగా సృష్టిస్తున్నారు. అతను కూడా చేతులు జోడించి విశ్వాసంతో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవునికి సమర్పించండి. ఇదిగో ఎవరి కాలంలో బిడ్డలు చెడు నడతలకు లోనైపోతూ ఉన్నారు. పాపపు జీవితానికి లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు రోగులు బాదుకుంటూ ఆవేదనతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో మన యొక్క బిడ్డలకు అట్లాంటి స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి మంచి భవిష్యత్తు బిడ్డలకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మా తల్లి శ్రీసభను ఈరోజు పరిశుద్ధ సెలవు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా దీవించి ఆశ్రయించమని 14 జగద్గురువులను, కాజ్ఞాన పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులందరినీ దీవించమని ఆశ్రయించమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయామయమైన దేవా, శాంతికి నిలమైన తండ్రి, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రపంచానికి శాంతిని, సమాధానం దయచేయండి. ఎక్కడ చూసిన యుద్ధాలు, అల్లర్లు, అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉండగా దేవా మీ శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమమైన దేవా, ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థన చేస్తున్న బిడ్డలను వారి మరణాలను ఆలకించండి. ఈ దివ్య బలి పూజలో ప్రార్థించబడిన బిడ్డలను దీవించి ఆశ్రయించండి. మరి ముఖ్యంగా జోసెఫ్ తమ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ అనేకమైనటువంటి ఆశలతో, కోరికలతో, హృదయంలో ఉన్నటువంటి వేదనతో ఈ జోసెఫ్ తమ యొక్క సమాధిని దర్శించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను వారి మరణాలను ఆలకించి వారికి కావలసినటువంటి శాంతి, సమాధానం, ఆయురారోగ్యమైన కుటుంబాల్లో సంతోషం అనుగ్రహించి దీవించమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యంగా యువతి యువకుల కోసం, చిన్నారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా వారి చెడు నడతను విడనాడి మంచి జీవితాన్ని జీవించడానికి మారు మనసును అనుగ్రహించి సాధారణ మతకాలం నుంచి వాడి విడుదల ప్రసాదించి తాగుడు వ్యసనం, మత్తు పానీయాలు మరియు గంజాయి గుట్కా అన్నిటి నుండి ప్రభు విడుదల ప్రసాదించి వారికి మంచి జీవితాన్ని దయచేసి తల్లిదండ్రులకు సంతోషమును మీ నామమును గణపరిచే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వారి జీవితాలను మార్చమని ఓ ప్రభువా నుంచి ప్రార్థన ఆరంభించండి. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాలను ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేసుకుంటాం. అమ్మ మరియు తల్లి విద్య సహాయం మాత్రం మా విన్నపాలను, మా హృదయ కోరికలను, ఇంకా నెరవేర్చలేకపోయినటువంటి కోరికలను ప్రభు సన్నిధికి సమర్పించి మీ దివ్య వాణి యొక్క ఆశీస్సులను, అనుగ్రహాలను మా అందరినీ దయచేయగా ప్రార్థించమని ఈ మామూలన్నీ మన ఆత్మని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, నేను అర్పించుకునే బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైన ప్రార్థింపుడు ఓ ప్రభువా, శిలువపీఠంపై అర్పితమైన బలి లోకమును అన్నిటినీ పరిహరించను. కావున మేము అర్పించే పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్మల్ని క్షాళన కావచ్చు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు నిలుపుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుతాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటున మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. స్లేవ్ రాజు ద్వారా మానవ జాతి రక్షణను పెంపొందింపవలనని నీవు చింతగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాని నుండి మానవునికి జీవమసనితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానినే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చాను. అతని ద్వారా ఉత్తరుని మహత్యమును పగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వనరుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైనటువంటి భక్తి జ్వాలను ఏకీభవించి ఒప్పొచ్చుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాటితో మన స్వరములను ఏకము చేసి నేను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుడు
ఈ విధమునవి మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సింహశ్రములకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని చెప్పుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. వందనములు చెప్పి శిష్యులకి చూచుడు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవముల స్వీయ అప్పముల రక్షణ పాత్రను మేము సమర్పించుచున్నాము. మీ సముఖమున నుంచి మీరు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేస్తున్నందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువాడు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుతాము. మా 14 జగద్గురువులను, మా జోసెఫ్ రాజ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయంలో పరిపూర్ణులు చేయము. ఉత్థానమందున మీరు చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోము. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకోము. మా అందరిపై దయ చూపి దేవుని విడతలకు మరీ మాటతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అసేసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత అసేసిపుర క్లారమ్మ గారితోనూ, పునీత పాదవాపురి అంతోని వారితోనూ, పునీత పాదవప్రియ గారితోనూ, ఆరును మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ